స్వాతంత్ర సమర యోధులు సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల హక్కుల ప్రదాత బాబు జగజీవన్ రావు 38వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన మాదిగ హక్కుల దండోరా నాయకులు. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ చిలక రాజు నరసింహ మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు వెనుకబడిన తరగతులకు ఒక అంటరాని చాంబర్ కులంలో పుట్టి ఎప్పుడు రాష్ట్ర రాజకీయాలని సహించే విధంగా ఆయన నిబంధనలతో పనిచేశారన్నారు. భారత ప్రధానమంత్రి పదవిని కూడా నాయకులు కొందరు అగ్రవర్ణాల కుట్రల వల్ల ఆ పదవిని కూడా అధిరోహించకపోయాడన్నారు. ఎక్కడ వెనుకబడిన మార్కులలో పుట్టి చదువుకునే ప్రతిపదిక చేసుకుని ఒక సాధారణమైన వ్యక్తికి ఇంత ఎత్తుకు ఎదిగి ఇన్ని పదవులు అధిరోహించిన ఒక గొప్ప మహానేత కాబట్టి విద్యని ప్రధానంగా చేసుకుని ఇవన్నీ పదవులు అధిరోహించాడని గుర్తు చేశారు. స్వాతంత్ర సమర యోధులు సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల హక్కుల ప్రదాత అయినటువంటి బాబు జగజీవన్ రావు 38వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది బెల్లంపల్లి పట్టణంలో. మరి ఈ సందర్భంగా బాబు జగజీవన్ రావు గారు చాలా వెనుకబడిన తరగతిలో ఒక అంటరాని చమర్ కులంలో పుట్టి ఇవాళ రాజకీయాలను కూడా శాసించే విధంగా ఆయన నిబంధనతో పనిచేసి ఇవాళ భారత ప్రధానమంత్రి పదవిని కూడా అధిరోహించే సమయంలో కొందరు అగ్రవర్ణాల కుట్రల వల్ల అక్కడ అధిరోహించలేకపోవడం జరిగింది. మరి దానికి కూడా అగ్రవర్ణాల కుట్ర అని ఈ సందర్భం మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఎక్కడో వెనుకబడిన మహార్ కులంలో పుట్టి ఇవాళ చదువునే ప్రతిపాదిక చేసుకొని ఇవాళ ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణంగా ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగి ఇవాళ ఇన్ని పదవులు అధిరోహించిన ఒక గొప్ప మహానేత కాబట్టి ఇవాళ విద్యానే ప్రధానంగా చేసుకొని ఇవాళ ఇవన్నీ అధిరోహించడానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారత రాజకీయాలలో సంపూర్ణంగా దాదాపుగా 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం గడిచించి ఇవాళ పేదలకు బడుగు బలహీన వర్గాలకు అణగారిన వర్గాలకు ఒంటరి వర్గాలకు ఎన్నో రకాలుగా సేవలు చేసి ఇవాళ ఆయన మనను జీవితంలో గుర్తుపెట్టుకునేలాగా ఎన్నో సంస్కరణలు తీర్చిదిద్దిన ఒక మహా వ్యక్తిగా ఆయనకు ఈరోజు ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా బాబు జగజీవన్ రావు గారికి మనస్ఫూర్తిగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. జై బాబు జగజీవన్ రావు.